ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసేసుకొని వాళ్ళ వెరైటీస్ చూసేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? అనిత అండి. అనిత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? అనిత వనపర్తి అండి. వనపర్తి. సూపర్. హాయ్. హాయ్. మీ పేరేంటి? మనీషా. మనీషా, మీరెక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్. సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. లేదు. సో ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? అవునండి. వెరీ గుడ్. సో ఇద్దరు రెడీయా మరి వంటలు చేయడానికి? యా. సో కొత్త సంవత్సరం కొత్త కొత్త వంటలు చేయాలన్నమాట. ఓకే ఓకేనా? అండి. సో ఇది చూస్తే ఈజీగా ఎవరికైనా ఒక ఐడియా వచ్చేస్తుంది. బట్ స్టిల్ మనం ఎందుకు సస్పెన్స్ లో ఉంచిన ఓపెన్ చేసేసి చూపించేద్దాం. యా. ఎస్, అదే మీరందరూ అనుకుంటుంది మునక్కాడలు. మీకొకటి, మీకొకటి, నాకొకటి. కావాలంటే రెండు కూడా ఇస్తాను మళ్ళీ. సో మునక్కాడలు ఇష్టమేనా ఇంతకీ? చాలా అండి. చాలా. మీకు మునక్కాడలు ఎవరికి ఇష్టం ఉండదు? చక్కగా ఎంత టేస్టీగా ఉంటుంది కదా మునక్కాడలతో కూర. సో ఈరోజు మీ ఇద్దరు కూడా ఏం చేయాలంటే చక్కగా మునక్కాడలతో మంచి వెరైటీగా టేస్టీగా, ఓకేనా, ఏమైనా కూడా చేయాలి. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. ఫస్ట్ ఎవరు రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేసేస్తా. వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకేనా? ఓకే, స్టార్ట్. అలా కాదు, ఆలోచించాలి. మీరు చెప్పండి. ఆవిడ ఆలోచించొద్దా? టిక్మని ఎలా చెప్పేస్తారు? ఆలోచించండి. అంటే ఆవిడ చెప్పేదాకా మీరు చెప్పొద్దు అనుకుంటున్నారా? ఇద్దరు ఆలోచించండి. ఎవరైనా ఫస్ట్ చెప్పండి, వాళ్ళతో ఫస్ట్ వంట చేయిస్తాను నేను. అనిత గారా, మనీషా గారా? ఎవరు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే అండి. అంటే ఆవిడ మీరు చేయమని చెప్పినందుగా లేకపోతే జనరల్ గా? లేదండి. సరే, ఏం చేస్తారు మునక్కాడతో? పచ్చడి చేస్తానండి. మునక్కాయ ఉసిరి పచ్చడి చేస్తాను. ఓ, మునక్కాడ ఉసిరి కాంబినేషన్ లోనా? అవునండి. బాగుంది వెరైటీగా. అంటే నిలవ పచ్చడా ఇది, లేకపోతే ఎప్పటికప్పుడు చేసుకొని తినేసేదా? 2-3 days వరకు ఉంటుంది. అంతే. ఓకే. ఓకే, మరి మునక్కాడ ఉసిరి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ ఉసిరి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, ఉసిరి తురుము 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మకాయ 1, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 4, వెల్లుల్లి రెబ్బలు 5, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, మెంతి పొడి 1/2 టీ స్పూన్, నూనె 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అనిత గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ఫస్ట్ ఏం చేయాలి మనం ఈ పచ్చడికి? ఇవి ఉడికించి పెట్టుకోవాలండి. మునక్కాడలు. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఉసిరికాయ తురుము కొంచెం ఫ్రై చేసుకొని పెట్టాలి. ఓకే, ఇవి ఫస్ట్ నువ్వులు వేయించుదామా? ఓ, ఉసిరి కాయలా కాకుండా జస్ట్ ఇట్లా తురుములాగా వేస్తున్నారు. కొంచెం తురుమాలి. ఓహోహోహో. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి. ఇది నూనె అక్కర్లేదా? అక్కర్లేదండి. జస్ట్ ఇట్లా పచ్చివే. కాస్త వేగాక ఆయిల్ వేస్తారు. అదేమిటి నూనె వేసిన తర్వాత నూనెలో కదా వేగాలి కాదా? కొంచెం త్వరగా అవుతాయి. ఇలా ఇలా అయితే త్వరగా అవుతాయా? ఓకే. కొంచెం వేగాక ఆయిల్ వేస్తాను. ఘాటు ఇట్లా గొట్టు వస్తుందేమో. నేను హోల్స్ పెట్టాను. పర్వాలేదా? పర్వాలేదు. లేకుంటే వేస్తాను. పెట్టు, మన మీద పడుతుంది. ఇంతేనా? ఈ రెండేనా కొంచెం అవి వేగాక కరివేపాకు వేద్దామండి. వేసే. కొత్తిమీర. ఓకే, బాగుంది కదా వెరైటీగా ప్రాసెస్. కరివేపాకు కొత్తిమీర వేయించుకోవటం, అది తర్వాత పక్కకు వేసేస్తుంటారు కదండి. ఎందుకని? కలిపేయడానికి. కలిపి మిక్సీ పడితే అలా తినేస్తారు. కొంచెం వేగింది టేస్ట్ బాగుంటుందనా? ఫస్ట్ వెల్లుల్లి వేద్దామండి. కొంచెం జీలకర్ర. ఓకే, ఇది మిక్సీ పట్టాలి. ఫస్ట్ ఆ రెండేనా? ఫస్ట్ ఇవి రెండు. పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. కొంచెం ఉప్పు వేద్దామండి.
అది సపరేట్ తీసేస్తున్నారా? అవునండి, నువ్వులు మెదగవు, అందుకని ఫస్ట్ నువ్వులు వేసుకొని ఓకే. ఓకేనా? కొంచెం కొబ్బరి వేసుకోవాలి, ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి, కొంచెం ఉసిరి తురుము. అంటే కొంచెం పేస్ట్ చేసి కొంచెం తురుములా వేస్తారా? అవసరం లేదండి, అది సరిపోతుందా మీరు సరిపోతుంది. సో ముందు రెడీ చేసుకున్న పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కావాలి. ఓకే. ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంతం పొడి. ఓకే. కొంచెం చాలు. సాల్ట్ ఇందాక దాంట్లో వేసారు, అది సరిపోతుందా అండి? సరిపోతుంది. ఓకే. కొంచెం పసుపు. ఇది మిక్సీ పట్టాలండి. పట్టేసి. తాలింపు వేసుకోవాలండి. సో రెడీ అయిపోయినట్టేనా? ఇప్పుడు కొంచెం తాలింపు వేసుకుందాం. ఆయిల్ 2 స్పూన్లు వేసుకోవాలండి. సో ఇది మనకి జస్ట్ అంటే రోడ్ పచ్చడి టైప్ లో అన్నమాట. రోటి పచ్చడి. అంతేనా? అంతే. బాగుంది వెరైటీగా. మునక్కాడతో కూడా ఇట్లా చేసుకోవచ్చు అనమాట. కొంచెం జీలకర్ర, ఆవాలు. అది ఆవాలు. ఆవాలు, జీలకర్ర. ఓకే. వేపాకు. ఓకే. మునక్కాడలు వేయాలండి. సో ఉడికించిన మునక్కాడలు. ఇప్పుడు చేసిన పేస్ట్ వేయాలి. ఓకే. ఇది యాక్చువల్గా ఇలా చూస్తుంటే ఏదో ఈగురులాగానో అలా అనిపిస్తుంది. రోటి పచ్చడి అండి. ఇవి మిక్సీ పడితే మంచిగా అనిపిస్తుంది. ఏంటి మునక్కాడ మిక్సీ పడతారా? అందుకోసం పట్టలేదు. మునక్కాడ మిక్సీ పడితే ఇంకా మనం అంతా నవలటమేనేమో అని. కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. ఓకే. కలిపేసుకోండి మొత్తం శుభ్రంగా. పచ్చళ్ళు బాగా తింటారండి మీ ఇంట్లో? చాలా ఇష్టం అండి. చాలా ఇష్టమా? చాలా ఇష్టం. ఈజీగా అయిపోతుంది కూడా. అవును, పచ్చళ్ళు ఈజీగా అయిపోతాయి. ఎవరికి ఇష్టం ఎక్కువ? మీకు ఇష్టమా లేకపోతే మీ వారికి ఇష్టమా? మా వారికి, మా అత్తమ్మకి చాలా ఇష్టం అండి. ఈ పచ్చళ్ళని నేను మా అత్తగారి నుంచి నేర్చుకున్నాను. నైస్ నైస్. పచ్చళ్ళు అన్ని చాలా చాలా వెరైటీస్ చేసి పెడతాను. సో నిలో పచ్చళ్ళ బదులు ఇట్లాంటివి చేసుకుంటే మనకి ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది. అవునండి, ఎప్పటికప్పుడు చేసుకొని తినేసేయచ్చు, చేసుకోవచ్చు. ఇది రోటీకి బాగుంటుంది, రైస్ కి బాగుంటుంది. ఓ, సో మీ అత్తమ్మ పచ్చళ్ళ స్పెషలిస్ట్ అయితే? చాలా అండి, చాలా వెరైటీస్ చేస్తారు మా అత్తమ్మ. అవునా? చాలా బాగా చేస్తారు. సో రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిందండి. నైస్. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా చెప్తాను. ఓకే అండి, చక్కగా మరి పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు మునక్కాడ ఉసిరి పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ ఉసిరి పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా నువ్వులు నూనె లేకుండా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర నూనె వేసి వేయించాలి. మిక్సీలో వెల్లుల్లి, జీలకర్ర వేసి మిక్సీ పట్టి దీనిలో పచ్చిమిర్చి మిశ్రమం, ఉప్పు వేసి మరోసారి మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. వేయించిన నువ్వులు విడిగా మిక్సీ పట్టుకోవాలి. దీనిలో ఎండు కొబ్బరి, ఉసిరి తురుము, బౌల్లోకి తీసుకున్న పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి, పసుపు వేసి మళ్లీ మిక్సీ పట్టాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి ఉడికించిన మునక్కాడ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మరికాస్త వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలిపి బౌల్లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ ఉసిరి పచ్చడి రెడీ.